అద్భుతమైన అవకాశం. పూర్తిగా ఉచితం. అబడెంట్ లైఫ్ స్టడీస్ కరెస్పాండెన్స్ కోర్స్. కాలేజ్కి వెళ్లి చదవాల్సిన ప్రయాస లేకుండానే మీ ఇంట్లోనే కూర్చుని అబడెంట్ లైఫ్ స్టడీస్ కోర్సులు ఉచితంగా పొంది పూర్తి చేసి గుడ్ న్యూస్ మెసెంజర్స్ ఇంటర్నేషనల్ వారి ద్వారా ప్రశంసా పత్రాన్ని పొందుకోండి. ఈ కోర్సులు మీకు ఇంగ్లీష్, తెలుగు భాషలలో లభ్యమవుతాయి. మా అడ్రస్ అబడెంట్ లైఫ్ స్టడీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 318, గుంటూరు 522004, ఆంధ్రప్రదేశ్. ఆకాశము ప్రభువా నీ సింహాసనం, ఈ భూమి దేవా నీ పాదపీఠము. ఆకాశము ప్రభువా నీ సింహాసనం, ఈ భూమి దేవా నీ పాదపీఠము. పాపినైన నా కొరకు ఈ భువికి తెంచితివి, నీ రక్త తర్పణతో నన్ను విమోచించితివి. పాపినైన నా కొరకు ఈ భువికి తెంచితివి, నీ రక్త తర్పణతో నన్ను విమోచించితివి. ఏమివ్వగలను నీ ప్రేమకై, నా జీవితాంతము నీ సేవకై. ఏమివ్వగలను నీ ప్రేమకై, నా జీవితాంతము నీ సేవకై. నీ ప్రేమ మధురం, మధురాతి మధురం. యేసయ్య నీ నామం జగతిలో అత్యున్నతం. నీ ప్రేమ మధురం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో అద్భుతగడి టీవీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ శుభములు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఇంకెవరైనా దుఃఖంలో ఉన్నట్లయితే వాక్యాన్ని వీక్షించండి, వినండి. చివరిలో ప్రత్యేక ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుని మహిమను మీరు చూస్తారు. గత వారం ధ్యానించుకున్నాం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనాన్ని గురించి కొంతవరకు ధ్యానించుకున్నాం. మిగిలిన సందేశం ఈ వారం మనం ధ్యానించుకోబోతున్నాం. మీరు మరలా భయపట్టుకు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ ద్వారా మనం అబ్బా తండ్రి అని దేవునికి మొరపెడుతున్నామని రాయబడతా ఉంది. అయితే దత్తపుత్ర ఆత్మ, దాస్యపు ఆత్మ కలిగిన వారి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి ఎట్లా గుర్తించవచ్చు? ఎవరు దాస్యపు ఆత్మ కలిగిన వారు, ఎలా ప్రవర్తిస్తారు? దత్తపుత్ర ఆత్మ కలిగిన వారు ఏ విధంగా విశ్వాస జీవిత యాత్రను ముందుకు సాగుతారు అనే అంశాన్ని గురించి గత వారం ధ్యానించుకున్నాం. ఒక్క అంశమే ధ్యానించుకున్నాం. ఇంకా 4 పాయింట్లు ఉన్నాయి. ఆ 4 పాయింట్లు కూడా ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రార్థించుకుని ధ్యానంలోనికి వెళదాం. ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. మరి ఒకసారి నాయన మీ ప్రియ బిడ్డలను ఈ కార్యక్రమం ద్వారా కలుసుకుని గొప్ప భాగ్యాన్ని దయచేసిన విధానానికి మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఈ అద్భుతగడి టీవీ కార్యక్రమం నిరంతరాయంగా మీరు కొనసాగిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు నాయన. వాక్యాన్ని విత్తబోతుండగా మాతో మీరు మాట్లాడండి. సిలువ చాటు మీరు మరుగుపరిచి మీ ఆత్మకార్యాన్ని జరిగించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత వారం మొదటి అంశం ధ్యానించుకున్నాం. దాస్యపు ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి ఉంటాడు. అంత మాత్రమే కాదు, వాడి దృష్టి ఎప్పుడు ఈ భూమి మీద ఉన్న వాటి మీదనే ఉంటుంది. ఆస్తులు సంపాదించుకునే అంశం కావచ్చు, అంతస్తులు, పదవులు, వీటి మీద ఉంటుంది. అంటే శరీర సంబంధమైన క్రియల మీద ఉంటుంది దాస్యపు ఆత్మ కలిగిన వాడి మనస్సు, లేదా సాతాను ఆత్మ కలిగిన వాడి మనస్సు. అయితే దత్తపుత్ర ఆత్మ లేదా దేవుని ఆత్మ కలిగినటువంటి మనస్సు ఏ విధంగా ఉంటుందంటే, వారు సంబంధాలకు విలువిస్తారు. తండ్రితో దేవునితో సంబంధం ఏ విధంగా ఉంది విలువిస్తారు.
ఈ లోక సంబంధంగా వారు అన్నీ కోల్పోయినా కూడా వారు దేవునితో సంబంధాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. ఉదాహరణ కూడా చెప్పాను గత వారం. యోబు భక్తుడు అన్నీ కోల్పోయాడు, లోకంలో సమస్తాన్ని కోల్పోయాడు, సర్వస్వాన్ని కోల్పోయాడు, సంతానాన్ని కూడా కోల్పోయాడు, ఆస్తులకి. అయినప్పటికీ ప్రభుత్వ సంబంధాన్ని కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాం, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అది దేవుని ఆత్మ కలిగిన వాడి స్వభావం. రెండవ అంశంలోనికి వెళదాం. రెండవ అంశము, దాస్యపు ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు కూడా తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే అధికారానికి లోబడే తత్వము ఉండదు. దాస్యపు ఆత్మ కలిగిన వాడు అధికారాన్ని లోబడే తత్వము ఉండదు. మరి ఎ స్లేవ్ లేదా స్పిరిట్ ఆఫ్ స్లేవ్, వారు ఎప్పుడు కూడా విల్ రెబెల్ అగెయిన్స్ట్ ది అథారిటీ, ఎప్పుడు కూడా వేర్పాటువాదాన్ని కలిగి ఉంటారు. అధికారానికి ఒప్పుకోకుండా, మన అధికారి సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు, సర్వాధికారికి ఒప్పుకోకుండా నువ్వు తిరుగుబాటు చేసినట్లయితే నీ మార్గం ఏ విధంగా సరళం చేయబడుతుంది? మహాజ్ఞాని అని సొలొమోను సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక మాట అంటాడు. 3వ అధ్యాయం 5-6 వచనాలు సామెతల గ్రంథం చూస్తే, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రతి విషయంలో కూడా నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకో, అప్పుడు దేవుడు నీకు మార్గము సరళము చేస్తాడని అక్కడ అంటున్నాడు. మన అధికారి ప్రభువే. మన అధికారి యొక్క అధికారానికి, ప్రభు యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన అధికారం కింద ఉండాలి. పరలోకపు తండ్రితో తిరుగుబాటు చేయటానికి వీలు లేదు. పరలోకపు తండ్రితో తిరుగుబాటు చేసి వెళ్ళిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు చాలామంది. ఎవరట్లా చేస్తారు అంటే దాస్యపు ఆత్మ కలిగిన వారు ఆ విధంగా చేస్తారు. అందుకే లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం, తప్పైన కుమారుడు తండ్రి యొక్క అధికారానికి ఒప్పుకోలేదు. స్వేచ్ఛాజీవిగా నేనే అధికారిగా ఉండాలి, నా ఇష్టానుసారం నేను జీవించాలనుకొని ఆస్తిని తీసుకొని తండ్రిని విడిచి, దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, విశ్వాసభ్రష్టుడైపోయాడు. ఎప్పుడైతే తండ్రి యొక్క అధికారానికి ఒప్పుకోలేదో, ఎప్పుడైతే తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడో, తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడో, కుమారత్వాన్ని కోల్పోయాడు. మార్గాలన్నీ మూసుకుపోయాయి. కారణం ఆ దాస్యపు ఆత్మని కలిగి ఉన్నాడు. అందుకే తండ్రితో విభేదించాడు, వేర్పాటువాదాన్ని కోరుకున్నాడు. ఈరోజున మన జీవితాలలో కూడా పరలోకపు తండ్రితో విభేదించినట్లయితే, తండ్రి ఇష్టానుసారం కాకుండా లేదా వాక్యానుసారం కాకుండా నీ ఇష్టానుసారం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న ముందుకు సాగినట్లయితే విశ్వాస జీవిత యాత్రలో నీవు వైదొలిగినట్లే. నీకు పరలోక రాజ్యంలో స్థానము లేదు లేదు లేదు. కాబట్టి ఈరోజున మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనము చూసుకోవాలి, తెరచి చూసుకోవాలి. మన ఆత్మను పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు. నా కుమారుడ, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. కాబట్టి ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది, తండ్రి కాకపోతే ఎవరు గద్దిస్తారు మనల్ని? మన పరలోకపు తండ్రి గద్దించే అధికారం కలిగి ఉన్నాడు. గద్దించినప్పుడు నువ్వు దూరంగా వెళ్ళకూడదు, గద్దింపుకు లోబడాలి. లోబడినప్పుడే మార్గం సరళం చేయబడుతుంది మన జీవితాల్లో. ఇక్కడ తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడు కుమారుడు, సంబంధం కోల్పోయాడు. రెండవది, ఇక్కడ చూస్తే మార్గాలు కూడా మూసుకుపోయాయి. నాకే తెలుసు, తన శక్తిని, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా మీరు దీన్ని చేస్తారని జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇది రెండవ అంశము, బానిస ఆత్మ లేదా దాస్యపు ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు అధికారానికి ఒప్పుకోడు, తానే అధికారానికి ఉంటాడు. మూడవ అంశంలోనికి వెళదాం. మూడవ అంశం మనం చూసినట్లయితే, ఎ స్లేవ్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సీకింగ్.
దాస్యపు ఆత్మ కలిగిన వాడు తన స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. నా జీవితం, నేను గొప్పవాలి, తను మహింపరుచుకునే స్వభావం కలిగి ఉంటాడు. తన ఆశలే పడతాయి కానీ ఇతరుల గురించి పట్టించుకోడు. దాస్యపు ఆత్మ కలిగిన వాడు. వారికి తృప్తి ఉండదు, సెల్ఫ్ కంటెంట్మెంట్ ఉండదు. దే ఆర్ ఆల్వేస్ సెల్ఫ్ సీకింగ్. వారు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు, వారిని వారే నమ్ముకుంటారు, ప్రభువుని నమ్మరు, తండ్రిని నమ్మరు, పరలోకపు తండ్రిని వారు నమ్మరు. ఇక్కడ తన్ను తాను నమ్ముకున్నాడు, తన స్వప్రయోజనాన్ని చూసుకొని వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర నుంచి కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం చూస్తే, అతను దేశం విడిచి వెళ్ళిపోయాడు, ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టాడు, దేశ దిమ్మరైపోయాడు, ఉన్నదంతా కోల్పోయాడు. నీ జీవితంలో కూడా దాస్యపు కాడి కింద ఉన్నట్లయితే, సాతాను యొక్క కాడి క్రింద ఉన్నట్లయితే నీవు స్వప్రయోజనాన్ని చూసుకుంటావు, నీవు మహింపరుచుకునే ప్రయత్నం చేస్తావు, నీవు కుప్పకూలిపోతావు. ఏ ఆశ లేక గమ్యం లేక తిరిగే బాటసారి వలె మారిపోతావు. సమస్తం ఆశలు అడుగంటిపోతాయి, నీకున్న వనరులన్నీ కూడా అడుగంటిపోతాయి. గుర్తుపెట్టుకో. ఇది 3వ అంశం. అయితే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు కూడా ప్రభు వైపు చూస్తాడని, ఎప్పుడు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని నెరవేర్పు కొరకు ఆశపడతాడు, వేగిరపడతాడు. దాస్యపు ఆత్మ కలిగిన వాడు స్వప్రయోజనాన్ని చూసుకుంటాడు, పశుప్రాయుడైపోతాడు. గుర్తుపెట్టుకోవాలి, పశుప్రాయుడైపోతాడు. ఎక్కడ కూడా మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టు తినే పరిస్థితికి వెళ్ళిపోయాడు, పశువుతో సమానంగా మారిపోయాడు. 4వ అంశంలోనికి వెళదాం. 4వ అంశం మనం చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఈ చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు, అంత కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయి పందులు మేపేటటువంటి ఉద్యోగం కొరకు వెతుక్కున్నాడు. ఆ వెతుక్కునే సమయంలో అక్కడ ఆ దేశంలో కటిక కరువు వచ్చినట్లు అక్కడ ఆ వచనం రాయబడతా ఉంది. భారమైనటువంటి కరువు వచ్చింది, ఫెమైన్. ఇటువంటి పరిస్థితుల్లో దాస్యపు ఆత్మ కలిగిన వాడు ఎట్లా ఆలోచిస్తాడంటే, ఈ నా పరిస్థితికి నేను కాదు కారణం, వచ్చిందిగా కరువు వలన అందరూ చూడు ఎంతమంది కరువులో లేరు, నా ఈ దుస్థితికి కూడా కారణం కరువే అనుకుంటారు. తమను తాము విమర్శించుకోవటానికి లేదా నింద తమ మీద వేసుకోవటానికి ఇష్టపడరు దాస్యపు ఆత్మ కలిగిన వారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటారు. నేనే రైటు, నేను చేసింది రైటే, నేను తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని వచ్చాను, చేసింది రైట్, కానీ ఇది వచ్చింది చూడు, ఈ కరువు వచ్చింది కదా, ఈ కరువు వల్ల నా పరిస్థితులు అయింది, లేకపోతే నేను పెట్టిన బిజినెస్ బ్రహ్మాండంగా ఉండేది. ఈ కోవిడ్ వచ్చింది కదా, ఈ కోవిడ్ వల్ల నా బిజినెస్ ఇట్లా దెబ్బతినింది, లేకపోతే నా అబ్బాయి ఇప్పుడు కోర్టుల్లో ఉండేవాడిని. దాస్యపు ఆత్మ కలిగిన వారు మాట్లాడే మాటలవి. దత్తపుత్ర ఆత్మ లేదా దేవుని ఆత్మ, దత్తపుత్ర ఆత్మ అంటే పుత్ర ఆత్మ అని ఉంటుంది ఫుట్ నోట్. దేవుని ఆత్మ, కుమారుని ఆత్మ కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా సంతృప్తి కలిగి జీవిస్తారు. వారు వారి యొక్క వైఫల్యానికి కారణం వారే అనుకుంటారు. దేవుని మీద లేదా ఇంకోళ్ళ మీద లేమిక్స్ లేదా కుంటి సాకులు చెప్పరు, ఇంకోళ్ళ మీద నింద వేయరు. దాస్యపాత్మ కలిగిన వాడు తన్ను తాను విమర్శించుకోడు అన్నటికి కూడా. అది సాతాను ఆత్మ కలిగిన వారు అట్లా ఆ విధంగా ఉంటారు, తను తాను విమర్శించుకొనివ్వడు. బైబిల్ సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ 11వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, మనల్ని మనం విమర్శించుకొని ఎడల మనము తీర్పులోకి రాకుందము అని రాయబడతా ఉంది. కాబట్టి దాస్యపు ఆత్మ కలిగిన వాడు తను తాను విమర్శించుకోవడం ఇష్టపడ్డా, అసలు తను తాను ఇతరులను విమర్శిస్తాడు. దత్తపుత్ర ఆత్మ కలిగిన వాడు తను తాను విమర్శించుకుంటాడు. బైబిల్ గ్రంథంలో 2 ప్రార్థనల గురించి ప్రభువు సెలవిచ్చారు. పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన. పరిసయుడు, నేను చాలా పర్ఫెక్ట్ ఉన్నాను ప్రభువా, నేను ఉపవాస దినాలు ఆచరిస్తున్నాను, నేను దశంభాగాలు తీసుకొస్తాను, మందిరానికి క్రమంగా వస్తున్నాను, ఇదిగుదిగుగా వాడిలాగా ఆ సుంకరి వల్ల నేను లంచగొండిని కాదు, నేను వాడిలాగలేను. ఎప్పుడు కూడా ఇతరుని విమర్శించి ప్రార్థనలో కూడా తను విమర్శిస్తున్నాను. అయితే సుంకరి రొమ్మును బాదుకుంటూ ఆకాశం వైపు తల ఎత్తటానికి కూడా నేను యోగ్యుని కాదు ప్రభువా, మందిరంలోకి రావడానికి యోగ్యుని కాదని
పాపిని ప్రభువా నన్ను క్షమించని ప్రార్థిస్తున్నాడు. ఇద్దరిలో సుంకరి నీతిమంతుడుగా తీర్చబడినట్లు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. 19వ అధ్యాయం లూకాసు వార్తలు మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున మనం విమర్శించుకున్నట్లయితే తీర్పులోకి రాం. అటువంటి మనస్సు అది దత్తపుత్రాత్మ కలిగిన వారు ఆ విధంగా ప్రవర్తిస్తారు. అంత మాత్రమే కాదు, దాస్యపాత్మ కలిగిన వాడు ఎప్పుడు ఇతరులను విమర్శించే ప్రయత్నం చేస్తాడు. తన దుస్థితికి గల కారణం పరిస్థితిలో లేదా ఇంకోటి ఏదో చూపిస్తాడు. బైబిల్ సెలవిస్తాం, దేవుని కనికరం పొందుకోవాలి అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇది 4వ అంశం. 5వ అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే 5వ అంశము పశ్చాత్తాపం లేనివాడిగా ఉంటాడు. పశ్చాత్తాపం లేనివాడు, మనం పాపను ఒప్పుకోవటమే కాదు విడిచిపెట్టాలి. 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ వచనంలో చూస్తే ఆ పంది పొట్టు తింటున్నప్పుడు అప్పుడు ఆలోచించాడు, తండ్రి ఏంట పనివాడు కూడా ఇంతకంటే మంచి భోజనం తింటున్నాడు కదా, నేను వెళ్ళి అడుగుతానని వచ్చాడు. కానీ ఆదాము విషయంలో చూస్తే ఆదాముకి తప్పిపోయిన కుమారుడి ఇరువురికి కూడా చాలా వరకు ఒకే విధమైన ఆలోచనలు, ఒకే విధమైన ప్రవర్తన కనబడుతుంది. దాస్యపాత్మ కింద ఉన్నారు కదా. ఆదాము కూడా మీరు చూస్తే ఆ పండు తిన్నప్పుడు దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు, అవిధేయత కనపరిచాడు. ముందు భార్య హవ్వ ఆ విధంగా తిన్నది, తర్వాత ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము తిన్నాడు. అంత మాత్రం కాదు, సాతాను మాటను వారు నమ్మారు. అపవాది మాటను నమ్మారు ఇద్దరు కూడా. అయితే ఆదాము దగ్గరికి వచ్చి, ఏం చేసింది నువ్వు పని, ఏం చేసావు, ఎందుకు తిన్నారు, మీరు పండు తిన్నారు కదా అని దేవాది దేవుడని యెహోవా ప్రశ్నించినప్పుడు ఆదాము యొక్క సమాధానము మీరు చూస్తే 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయం, దాస్యపాత్మ కిందకు వెళ్ళిపోయారు, అప్పటికే పాపంలో ఉన్నారు, సాతానాత్మ చేత ఉన్నారు, వారు నింపబడి ఉన్నారు. ఇక్కడ వారి సమాధానమే మనకు అర్థమవుతుంది. చూడండి 3వ అధ్యాయం 12వ వచనం ఆదికాండం 11 నుంచి చదువుతాను, మీకు అర్థమవుతుంది. ప్రభు మాట్లాడిన మాట, అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినన్ను. నీవిచ్చావు కదా ప్రభువా, అంతకుముందు నేను ఒంటరిగా ఉన్నాను, నీవేగా తోడుండాలి అని నా పక్కటికి నుంచి స్త్రీని నిర్మించి నాకు ఇచ్చావే, ఆ స్త్రీయే నాకు ఇచ్చింది పండు తినమని. నేను తినలా, నా అంతటి నేను తినలేదు, నీవిచ్చిన స్త్రీ నాకు ఈ పండు ఇచ్చింది. సో నేరారోపణ కూడా దేవుని మీద నేరారోపణ చేసే పరిస్థితులకు వెళ్ళాడు ఆదాము. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా ఎక్కడ కూడా ఆదాము పశ్చాత్తాపడలేదు. ఆదాము పశ్చాత్తాపడి ఉంటే అప్పుడే ఆ రోజునే పరిస్థితి వేరుగుండేదేమో. ఆదాము పశ్చాత్తాపడలేదు, ఒప్పుకోలేదు. పశ్చాత్తాపడి ఉంటే తప్పును ఒప్పుకొని మేము విడిచిపెడతామయ్యా అని ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క కనికరాన్ని పొందుకుని ఉండేవారు. వారు ఏదైనా వరం నుంచి గెంటివేయబడి ఉండేవారు కాదు. ఎందుకంటే ప్రభు క్షమించే దేవుడు. ఈ రోజున దాస్యపాత్మ కలిగిన వారు ఆ విధంగా ప్రవర్తిస్తారు. అయితే దత్తపుత్ర ఆత్మని కలిగిన వారు ఎప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. నెంబర్ 1, ఈ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. తండ్రికి మంచి పేరు తీసుకొచ్చేవారుగా ఉంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన చూస్తే, పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి యందు నెరవేరును గాక. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటారు కుమారులు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో చూస్తే, మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. తండ్రి ఏదైతే చెప్పారో అదే కుమారుడు కూడా చెప్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞ నిత్యజీవమని ఎరిగి ఉన్నాడు కుమారుడు. ఈరోజు నీవు కూడా దేవుని యొక్క ఆజ్ఞ నిత్యజీవమని ఎరిగి ఉన్నావా? సన్ సబ్మిటెడ్ టు ది అథారిటీ ఆఫ్ హిస్ ఫాదర్. తండ్రి యొక్క అధికారానికి లోబడ్డాడు కుమారుడు. దత్తపుత్రాత్మ కలిగిన వారు తండ్రికి లోబడతారు. అంత మాత్రమే కాదు, కుమారుడు తండ్రి చెప్పిన పనే చేశాడు, సొంత పని చేయలేదు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, తండ్రి తనకు అప్పచెప్పిన పనినే చేశాడు. హీ వాజ్ ఎ కో వర్కర్ విత్ ద ఫాదర్.
అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాల్లో చూస్తే మనము దేవుని మాటను అనుసరించి నడుచుకున్నట్లయితే మనము దేవునితో జత పనివారమే కాదంట, మనము దేవునితో పాటు యేసుక్రీస్తుతో పాటు సహవారసులు. వీఆర్ కో హెయిర్స్ విత్ క్రైస్ట్. దేవుని యొక్క ఆజ్ఞ అనుసరణ నడుచుకుంటే వీఆర్ జాయింట్ హెయిర్స్ విత్ క్రైస్ట్. దేవునితో సహవారసులం అవుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూస్తే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని ఎరిగిన వాడిగా ఉన్నారు. మనము కూడా తండ్రి చిత్తాన్ని ఎరిగిన వారముగా ఉండాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. చివరి అంశం చెప్పి నేను ముగిస్తాను. కుమారుడు ఈ లోకంలోనికి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నరవతారిగా బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం యోహాను దగ్గర తీసుకున్న వెంటనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆత్మవశుడై, యేసుక్రీస్తు ప్రభు ఆత్మవశుడై అని రాయబడి ఉంటుంది. ఆత్మ చేత నడిపించబడతా వచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధ ఆత్మ చేత. కాబట్టి మనము దేవుని కుమారులుగా మనము దాస్యపాత్మ చేత నడిపించబడటానికి వీల్లేదు, దత్తపుత్ర ఆత్మ చేత లేదా పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకు ఆత్మ చేత నడిపించబడాలి అంటే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి తీరాల్సిందే. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ ఎ కంపల్షన్. ఎందుకు? వై? 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, శరీరము ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. రెండు విరోధంగా పోరాడతాయి. శరీరాన్ని జయించాలంటే ఆత్మశక్తి కావాలి, పరిశుద్ధాత్మశక్తి కావాలి. వెన్ వీఆర్ లెడ్ బై ది హోలీ స్పిరిట్ గాడ్, వీ విల్ విన్ ఓవర్ అవర్ కార్నల్ ప్లెజర్స్. మన శరీర సంబంధమైనటువంటి ఈ ఆనందం, సంతోషాలు లేదా శరీర ఆశలు, ఈ కార్నల్ మ్యాన్ చచ్చిపోతాడు. ఒక మాటలో చెప్పాలంటే శరీర సంబంధి అయిన వాడు చచ్చిపోతాడు, ఆత్మ సంబంధి జీవిస్తాడు. తద్వారా ఆత్మ సంబంధిగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్య నెరవేర్పు మన జీవితంలో కలుగుతుంది. దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని కూడా మనం అనిపిస్తాం. దేవునికి మహిమను తీసుకొచ్చే బిడ్డలుగా మనం ఉంటాం. అటువంటి కృపను దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు. వాక్యం ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడిన విధానానికి మీకు వందనాలు స్తుతులు నాయన. ఈరోజు నాయన ఎవరైతే దాస్యపు ఆత్మతో ఉన్నారో వారిలో ఉన్నటువంటి దాస్యపాత్మను తొలగించి, పరిశుద్ధ ఆత్మదేవా నాయన ప్రభా, వారిలోనికి మీరు వెళ్ళండి నాయన, వారిని మీరు నడిపించండి. యేసయ్య, ప్రతి ఒక్క బిడ్డ కొలత లేని పరిశుద్ధాత్మతో నింపబడి సర్వసత్యంలోనికి నడిపించబడుదురు గాక. గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించండి నాయన. శరీరాన్ని జయించున్నట్లు ఆత్మశక్తిని బిడ్డలకు దయచేయండి. రక్షణ లేని బిడ్డలు యేసు నామంలో రక్షింపబడుదురు గాక. చెడు వ్యసనాల బంధకాలలో, సాతాను కట్టలలో, సాతాను బంధకాలు, త్రాగుడు బంధకాల్లో నాయన, వ్యభిచార బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యేసు నామంలో సంపూర్ణ విడుదల పొందుకొనుదురు గాక. నాయన, సంతు లేని ప్రతి ఒక్క గర్భం యేసు నామంలో తెరవబడును గాక. వివాహ దీవెన కావాల్సిన బిడ్డలు యేసు నామంలో వివాహ దీవెన పొందుకొనుదురు గాక. ఉద్యోగ దీవెన, ప్రమోషన్ దీవెన, ట్రాన్స్ఫర్ దీవెన, సంతాన దీవెన, నాయన ప్రభ ఆర్థిక దీవెన కావలసిన బిడ్డలు యేసు నామంలో దీవెన పొందుకొనుదురు గాక. నాయన ప్రభ ఇంకా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాను, రాకులు కొన్ని ప్రాణం మేలుతో నింపుతానన్నారు. ఆ వాగ్దాన్ని నెరవేర్పు దయచేయండి నాయన. నాయన ప్రభా, ఇంకా విడిపోయిన కుటుంబాలు యేసు నామములో కట్టబడును గాక. పరీక్షలు రాసిన బిడ్డలు రాయబోతున్న బిడ్డలు వారి మీ జ్ఞానం, జ్ఞాపకశక్తి, తెలివి, సమయస్ఫూర్తి పొందుకొని నాయన ప్రభా జయము పొందుకొనుదురు గాక. నాయన ప్రభ యేసు నామములో అపజయభారంతో ఉన్న బిడ్డలు జయ జీవితము పొందుకొనుదురు గాక. అవమాన భారంతో ఉన్న బిడ్డలు యేసు నామంలో రెట్టింపు ఘనత పొందుకొనుదురు గాక. విదేశాలకు వెళ్ళవలసిన బిడ్డలు యేసు నామంలో వీసా దీవెన పొందుకొనుదురు గాక. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, పేదరికం, దారిద్ర్యాలు కొట్టినట్టు బిడ్డలు యేసు నామంలో సర్వ సమృద్ధి పొందుకొనుదురు గాక. నాయన, అసమాధాన భారం, అశాంతి భారంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాలలో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం వారి హృదయాలకు, వారి తలంపులకు కావలి ఉండును గాక. వెతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావము మీకు మాత్రమే ఆరోపిస్తూ వ్యాపారం చేస్తున్న బిడ్డలు వృద్ధి పొందుదురు గాక. పంట పొలాలు వేసిన బిడ్డలు అధిక రాబడి, అధిక దిబడి, అధిక పంట పొందుకొనుదురు గాక. అటువంటి కార్యాలు మీ మహిమను కనపరచమని అడుగుతూ యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మెండుగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయను గాక. ఆమెన్. గుంటూరులో ప్రతి నెల 2వ శనివారం రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఆల్ నైట్ ప్రేయర్ గుంటూరు కన్నవారి తోట
4వ లైన్లోని ఎల్ షద్దాయి చర్చిలో. గుంటూరులో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు. మరియు ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 గంటల నుండి 7 గంటల వరకు గుంటూరు ఎల్ షద్దాయి చర్చ్లో యవనస్తుల కూడిక జరుగును. యవనస్తులందరికీ ఇదే మా ఆహ్వానం. పరిచర్య నిమిత్తం కేవలం 2,000 రూపాయలు కానుకను పంపి మీ బిడ్డలను అద్భుత గడియ యువతా పథకం యంగ్ పార్ట్నర్స్ ప్లాన్ నందు చేర్చి వారి బంగారు భవిష్యత్తు నిమిత్తం పునాదులు వేసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ పథకంలో చేరిన వారి నిమిత్తం అనుదినం ప్రార్థనలు చేయబడును. స్వర్గీయ బిషప్ డాక్టర్ ఎంఎస్ శాంతవర్ధన్ గారికి దేవుడు బయలుపరిచిన దైవిక మహిమశాల గుంటూరు విజయవాడ హైవే మధ్య డంబూర్ గ్రామం మందు గల మహిమశాల ప్రాంగణంలో ప్రతి శనివారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మహిమాన్విత స్వస్థత అద్భుత సభ జరుగును. ప్రజలందరూ పాల్గొని దైవాశీస్సులు పొందుకోండి. వివరములకు 9848113886 97038238838 9849819094924 9246764334. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసిన కొలది ప్రతి నెల మన అద్భుత గడియ టీవీ పరిచర్యకు మరియు గుడ్ న్యూస్ మెసెంజర్స్ 12 రకాల పరిచర్యల కొరకు మీ ప్రేమపూర్వక కానుకలను పంపి మన పరిచర్యలో పాలిభాగస్తులై దైవాశీస్సులు పొందాలని మనవి. మీ చెక్కులు డ్రాఫ్ట్లు గుడ్ న్యూస్ మెసెంజర్స్ పేర క్రింది అడ్రస్కు పంపగలరు. అడ్రస్ ఎం షాలేం విక్రాంత్ వర్ధన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుడ్ న్యూస్ మెసెంజర్స్, 27-7-5 కన్నవారి తోట 4th లైన్, గుంటూరు 522004. ఆన్లైన్లో పంపదలిచినచో కింది బ్యాంక్ అకౌంట్కు పంపి మీ వివరములను ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ మాకు తెలియజేయగలరు. అకౌంట్ నేమ్ గుడ్ న్యూస్ మెసెంజర్స్. అకౌంట్ నంబర్ 319924375008. IFS కోడ్ SBIN 0001457. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్ బ్రాంచ్, గుంటూరు. యేసు నా రాజు, నా ప్రియుడు, అవిమోచకుడు.